హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం ఒక మంచి హెల్దీ సైడ్ డిష్ పాలకూర ఆమ్లెట్ తయారు చేయడం చూద్దాం. పాలకూర ఆమ్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఎగ్స్ 4, పాలకూర 1 కప్, ఉల్లిపాయలు 1/2 కప్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొంచెం, ఆయిల్ 2 టీ స్పూన్స్. మనం మామూలుగా ఆమ్లెట్ని ఎగ్స్తో వేసుకుంటాం కదా. ఎగ్లో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉండి హెల్దీ ఫుడ్ అని మనందరికీ తెలుసు. ఎగ్తో పాటు పాలకూర కూడా యాడ్ చేసుకుని ఇంకా హెల్దీగా, ఇంకా టేస్టీగా ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1/2 కప్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగి కలర్ మారుతున్నాయి కదా. ఇప్పుడు చాలా చిన్న చిన్న ముక్కలుగా తరిగిన పాలకూరని వేసుకోవాలి. పాలకూర బాగా వేగి పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. పాలకూర బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనిద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 4 ఎగ్స్ వేసుకోవాలి. అంటే మనకు కావలసినన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనం పాలకూరలో వేసుకున్నాం కదా. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా పాలకూర మిశ్రమాన్ని, ఇందులో వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ ఎలా వేయాలో చూద్దాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ స్ప్రే చేసుకుందాము. దీంట్లో ఎగ్, పాలకూర ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ని మనకు కావలసినంత క్వాంటిటీలో ఇందులో వేసుకోవాలి. పాలకూరని సరిగ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. 1 to 2 మినిట్స్ మూత పెట్టుకుని సిమ్లో ఉడికించుకోవాలి. మూత తీసుకుని ఆమ్లెట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిరగేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని బ్రేక్ఫాస్ట్గాను తినొచ్చు. చపాతీల్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఆకుకూరలు తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, టేస్టీగా, కలర్ఫుల్గా, ఎన్నో హెల్తీ బెనిఫిట్స్తో స్పినాచ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.